హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజున మరి యొక్క అద్భుతమైన ప్లాట్ఫారం గురించి మరియు ఫ్రీ మనీ ఎర్నింగ్ ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే కనుక ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం. అది ఏదంటే కనుక మనకి నాట్ పిక్సెల్కి సంబంధించి మన ఆన్లైన్ మనీ ఎర్నింగ్లో మనం లింక్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనము ఏదైతే ఉందో నాట్ పిక్సెల్ సంబంధించి క్లిక్ చేస్తామండి. నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ వాట్సాప్ స్టేటస్లో మన యొక్క లింక్లో ఉంటుంది, మనకు గ్రూప్ లింక్లో. ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏం చేయాలి, మైనింగ్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టాస్క్లు కంప్లీట్ చేయాలండి. ఏదైతే ఉందో మై ప్రొఫైల్, ఓకే ఒక నిమిషం. మనకు టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను ఇక్కడ మనకు ఏ విధంగా మైనింగ్ ఎక్కడ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి 4578 ఉంది కదా, ఇక్కడ మనమైతే క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేసిన వెంటనే మళ్ళీ క్లెయిమ్ ఇన్ మీట్, మళ్ళీ తర్వాత మనకైతే మైనింగ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఇక్కడ టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏం చేయాలి, మనము ఇక్కడ నాట్ పిక్సెల్ సంబంధించి ఛానల్ బ్రౌజర్లో, అంటే వాళ్ళ యొక్క ఎక్స్ అంటే ఏంది మనకు అది ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, ఇట్లా నాట్ పిక్సెల్కి సంబంధించి మనమైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే బూస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ 7 ఉన్నాయి, 7 కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ 11 ఉన్నాయి మ్యాక్స్, 11 కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 7 కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన ఏవైతే ఉన్నాయో పిక్సెల్స్ కాయిన్స్, దానిల ద్వారానే మనం బూస్టింగ్ చేసుకోవాలి. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ కాయిన్స్ అనేటివి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది మనకు మైనింగ్లో. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మనము ఇక్కడ 2 టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఏ విధంగా మనము ఇది పెయింట్ వేయాలి. పెయింట్ వేయడం ద్వారా మనకు 24 మ్యాక్స్ ఉన్నాయి ఇక్కడ మనకు రీఛార్జెస్లో. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 2 సింబల్ ఉంది చూడండి, రెడ్ సింబల్, ఇక్కడ రెడ్ సింబల్, ఒక నిమిషం. ఈ రెడ్ సింబల్ అయితే ఫాస్ట్గా మనము క్లిక్ చేసుకోవడానికి ఉంటుంది. అదే మామూలుగా నార్మల్ పెట్టుకున్నాము, నార్మల్గా పెయింట్ వేద్దాము. ఇక్కడ దేనికి వేద్దామంటే ఇక్కడ మనకు ఈయన ఉన్నారు కదా బ్లమ్కి సంబంధించి, ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు రెడ్ వేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెడ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ వేయాలి రెడ్, ఇక్కడ మధ్యలోకి పెట్టుకున్నాము. మనకేంటంటే బ్లాక్ కూడా ఉంది కాబట్టి బ్లాక్ కనిపించదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తుంది కదా, ఇక్కడ పెయింట్ వేసినామంటే 12 వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ పెయింట్ వేయాలి, ఏదైతే మనకు కనపడుతుందో ఇక్కడ చూడండి, పైకి వెళ్తున్నాయి 12 టోకన్స్ అయితే పైకి వెళ్తున్నాయి. ఇక్కడ చెక్ చేసుకోవాలి. మనకు ఇక్కడ బ్లాక్ మీద కూడా అది ఉందనుకోండి, మనకి రావు, టోకన్స్ అనేటివి రావు. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకేనా? ఈ విధంగా చాలా సింపుల్గా పెయింట్ అయితే వేసుకోవచ్చు. ఈ కాయిన్కి మంచి ధర ఉంటుందండి. ఇది నాట్ కాయిన్ వాళ్ళకి సంబంధించిన కాయిన్. చూడండి ఇక్కడ బ్లాక్లో కూడా మనకు కనపడుతుంది, అక్కడ బ్లాకే వేయాల్సింది ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ రెడ్డే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి రెడ్డే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ పైన కూడా పెయింట్ వేయచ్చు. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ మనము ఇది కర్సర్ను పైకి కిందికి జరపడం ద్వారా మనకి ఎక్కడ పెయింటింగ్ వేయాలని కనపడుతుంది. ఇక్కడ ఏదైతే బ్లర్ వైట్ ఉందో దాన్ని బ్లాక్ మనం పెయింట్ వేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్లాక్ వేస్తున్నాం కదా, బ్లాక్ ఇంకో కొంచెం పైకి కూడా ఉంది కర్సర్ కాబట్టి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా బ్లాక్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి మనకు అక్కడ అదిగోండి, ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ బ్లాక్ లేదు కదా, ఇక్కడ బ్లాక్ వేద్దాం. అది చూడండి, ఇన్ కేసు మనం బ్లాక్ వేయకుండా వేరే వేసినామంటే మైనస్ అవుతుంది. ఓకేనా? చూడండి మైనస్ అయిపోయింది. ఇక్కడ ఏం వేయాలి, రెడ్ వేయాలి. ఓకేనా? ఇక్కడ ఏం వేయాలి, రెడ్ వేయాల, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఆల్రెడీ రెడ్ ఉంది కాబట్టి మనకు 0 పడింది. ఇక్కడ చూసుకోవాలి ఏముండేది,
ఆల్రెడీ ఇక్కడ 0 పడింది మనకి. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ ఏముంది, రెడ్డే ఉంది, కాబట్టి మనం పెయింట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? చాలా సింపుల్గా చూడండి, బ్లాక్ మీద మనం రెడ్ వేసింటే కనుక మనకి రావు, పాయింట్స్ అనేవి రాకపోవు. ఇక్కడ ఈ విధంగా చాలా సింపుల్గా మనం పెయింట్ వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కనుక ఎవరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నేనే ఓన్గా నేర్చుకొని మీకైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఊరికి జస్ట్ అయితే కనుక ఊరికి ఇట్లా పెయింట్ వేయాలని ఫాస్ట్ మోడ్లో పెట్టి చెప్తారు. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత మనకి ఇక్కడ క్లైమ్ చేసుకోవచ్చు. చాలా మనకి బూస్టింగ్ చేసుకోండి, టాస్క్ కంప్లీట్ చేసుకోండి. చాలా సింపుల్గా, దీని కాయిన్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా ఎర్న్ చేసుకోండి. డైలీ 1 to 3 సార్లన్న మనకు టైం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని ఇక్కడ పెయింటింగ్ వేసుకోవడము, ఇక్కడ క్లైమ్ చేసుకోవడం చేయండి. డైలీ ఒక 3-4 టైమ్స్ అన్న మనకు నాట్ పిక్సెల్కి సంబంధించి ఓపెన్ చేసుకొని మంచిగా ఫ్రీగా ఎర్నింగ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.